వెల్కమ్ టు రాజనీతి. హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్లో 46 కోట్ల నిధులు ఒక ప్రైవేట్ కంపెనీకి అక్రమంగా చెల్లించారని కేటీఆర్ మీద, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మీద, హెచ్ఎండిఏ ఎంప్లాయీ మీద, వీళ్ళందరి మీద తెలంగాణ ఏసీబీ కేసులు నమోదు చేసిన విషయం మనకందరికీ తెలుసు. దాని మీద కేటీఆర్ క్వాష్ చేయాలి ఈ కేసుని అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు తీర్పు ప్రిజర్వ్ చేసింది. అయితే ఈలోపు విచారణ జరపవచ్చు అని చెప్పి ఏసీబీకి ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ని విచారణకు పిలిచారు. రేపు ఈడీ అధికారులు పిలవబోతున్నారు. ఎందుకంటే ఏసీబీ కేసు కట్టిన వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా కేసు కట్టారు దీని మీద. కేటీఆర్ని విచారణకు పిలుస్తున్నారు. ఇవాళ కేటీఆర్ని విచారణకు పిలిచారు ఏసీబీ వాళ్ళు. అయితే కేటీఆర్ విచారణకి వెళ్ళలేదనే కంటే ఆయన వెళ్ళాడు, ఒక లాయర్ని తీసుకొని వెళ్ళాడు. లాయర్తో పాటు నేను విచారణకు హాజరవుతానని చెప్పి ఆయన అడిగాడు. దానికి ఏసీబీ వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో ఆయన వెనుదిరిగాడు. నేను అటెండ్ అవ్వనని చెప్పి వెనుదిరుగుతూ ఆయన ఏమన్నా అంటే, మా పార్టీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇట్లాగే లోపలికి తీసుకెళ్ళి విచారణ పేరుతో అతను ఒకటి చెప్తే వీళ్ళు వేరే ఏదో రాసేసి గోల్మాల్ చేశారు. అందుకని నేను ముందు జాగ్రత్తగా లాయర్ని తీసుకొని వెళ్తానని అడిగాను. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు సినిమా కథలో రాజమౌళి కంటే బాగా రాస్తారని చెప్పి ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఒక సీన్ కూడా క్రియేట్ చేశాడు. ఆ తర్వాత అంతలోనే ఇంకో విషయం కూడా బయటపడింది. అదేంటంటే, ఈ రేస్ నిర్వహించిన గ్రీన్కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి 49 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్లు వచ్చినాయి. గ్రీన్కో దాని అనుబంధ సంస్థలు మొత్తం 41 సార్లు ఈ బాండ్లు కొనుగోలు చేసినాయి. 49 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినాయి. ఈ ఎన్నికల ఫండ్ ఇవ్వడం అనేది చట్టబద్ధంగా ఇచ్చినవే. కాకపోతే 2022లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో ఫండ్ ఇచ్చారు. 2023లో ఈ ఫార్ములా రేస్ నిర్వహించే అవకాశం ఈ కంపెనీకి ఇచ్చారు. టెక్నికల్గా అయితే ఇదేం తప్పు కాదు. కాకపోతే ఇది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా పనిచేస్తుంది అనమాట. ఆ రోజున ఎన్నికల బాండ్లు ఇచ్చారు, ఈ రోజున ఇది నిర్వహించడానికి అవకాశం ఇచ్చారు ఈ కంపెనీకి అనేది ఒక ఎవిడెన్స్గా ఉంటుంది. దాన్నే కేటీఆర్ కూడా ఏమంటారంటే, బాండ్లు ఇస్తే తప్పేంటంటారు. తప్పేం లేదు. తర్వాత ఆ కంపెనీకి వీళ్ళు ఆ రేసుల నిర్వహణ ఇవ్వడం అనే దాన్నే అనుమానాలకు తావిస్తుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ అటెండ్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇచ్చారు ఏసీబీ వాళ్ళు నోటీసులు అటెండ్ అవ్వాలని చెప్పి. మరి ఈసారి కూడా అటెండ్ కాకపోతే ఈసారి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖచ్చితంగా కోర్టులో చెప్తాడు, ఇతను విచారణకు సహకరించట్లేదు, మరి ఇతని మీద మేము అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పి. అప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూడాలి. అలాగే ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని 7వ తారీఖున విచారణకు రమ్మన్నారు. అట్లాగే హెచ్ఎండిఏ అధికారి బిఎల్ఎన్ రెడ్డిని కూడా 8వ తారీఖు ఎప్పుడు రమ్మన్నారు ఏసీబీ వాళ్ళు. ఈ సందర్భంగా వాళ్ళు ఇచ్చే వాంగ్మూలం కూడా చాలా కీలకం అవుతుంది. ఎందుకంటే ఈ పేమెంట్స్ అన్నీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా జరిగినాయి. హెచ్ఎండిఏ నుంచి నేరుగా పౌండ్లలో చెల్లించారు. దాని మూలంగా 8 కోట్లు ఆర్బీఐ కట్టాల్సి వచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఇవన్నీ కూడా ఈ అధికారులు బయటపెట్టే అవకాశం ఉంది. గతంలో కేటీఆర్ ఏం చెప్పారంటే, మంత్రులకేంటి సంబంధం, అధికారులు కదా ఫండ్స్ రిలీజ్ చేసేది, నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఒకవేళ ఆయన అలా మాట్లాడినప్పుడు వీళ్ళు కనుక ఏం జరిగిందో చెప్తే, అంటే కేటీఆర్ చెప్తేనే చేసామనో, లేదంటే కేసీఆర్ చెప్తేనే ఓర్లుగా చెప్తే చేసామని కనుక వీళ్ళు వాంగ్మూలం ఇస్తే అది కేటీఆర్కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గే అవకాశాలు ఏం కనపట్టలేదు. Like, share and subscribe to Rajaniti channel.